హలో గైస్, వెల్కమ్ టు దండేలి వ్లాగ్. సో ఈరోజు మనము దండేలికి ఎలా రీచ్ అవ్వాలి, ఎక్కడ ఉండాలి, ఏమేమి చేయొచ్చు, అక్కడ ఏమేమి టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి అవన్నీ తెలుసుకుందాం. మేము గోకర్ణ చూసుకొని గోకర్ణ నుంచి మధ్యాహ్నం బయలుదేరాము. దండేలికి రావడానికి నైట్ 7:30 అయిపోయింది మేము దండేలి రీచ్ అవ్వగానే. సో ఎగ్జాక్ట్లీ ప్రతిరోజు మధ్యాహ్నం 3:00 2:30కి మీకు గోకర్ణ క్రాస్ దగ్గర నుంచి బస్ దొరుకుతుంది దండేలికి. ఏదైనా మీరు దాన్ని క్యాచ్ చేయలేకపోయినా అదే బస్సు గోకర్ణ క్రాస్ నుంచి అంకోలాకి వస్తుంది. మేము 3:00కి అంకోలాలో ఆ బస్ని క్యాచ్ చేసాం. అది గోకర్ణ క్రాస్ మీద నుంచే వస్తుంది. అది క్యాచ్ చేసిన తర్వాత మేము ఆ బస్సు రూట్ చాలా లాంగ్, లైక్ ఎలా వెళ్తుందంటే 2 రూట్స్ ఉన్నాయి అంకోలా నుంచి మనము దండేలికి వెళ్ళడానికి. ఒకటి అంకోలా నుంచి ఎల్లాపుర నుంచి దండేలికి వెళ్ళడానికి, ఇది షార్ట్ రూట్. ఇంకో రూట్ కార్వార్కి వెళ్తుంది. అంకోలా నుంచి కార్వార్ వెళ్ళి కార్వార్ నుంచి దండేలి వెళ్తుంది. ఇది చాలా పెద్ద రూట్. మేము అంకోలా నుంచి కార్వార్ వెళ్ళి నుంచి దండేలికి వెళ్ళే బస్ని క్యాచ్ చేసాము. అది చాలా లాంగ్ రూట్. మేము 3:00 ఎక్కితే మాకు నైట్ 7:30 8కి రీచ్ అయింది దండేలి. దండేలి రీచ్ అవ్వగానే మేము అక్కడ క్యాబ్ అతనితో ముందే మాట్లాడుకున్నాము. ఎవరైతే రిసార్ట్స్ వాళ్ళతో మాట్లాడామో అదే పర్సన్ క్యాబ్ పర్సన్తో కూడా మాట్లాడిచ్చేసారు ఒక ఫిక్స్డ్ అమౌంట్తో. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ముందు. సో ఆ రూట్లో ఇంకా కార్వార్ నుంచి వచ్చే రూట్లో మాకు మధ్యలో అన్షి అని చెప్పి చాలా భయంకరమైన ఫారెస్ట్ తగులుతుంది మధ్యలో. ఆ విజువల్స్ మీరు స్టార్టింగ్లో చూసారు. సో క్లౌడ్స్ మధ్యలో, అది కొండల మీద నుంచి వస్తుంది. చాలా బిగ్ ఫారెస్ట్, అన్సీ ఫారెస్ట్ అది ఏరియా, అది అన్షి. ఓకేనా, మీరు ఇప్పుడు చూస్తున్నది మా రిసార్ట్ దగ్గరలో ఉన్నవి ప్రతి రిసార్ట్ విజువల్స్. ఈ ప్రతి రిసార్ట్కి అది మొత్తం జంగల్లోనే ఉంటుంది మోస్ట్లీ. ఈ రిసార్ట్ కూడా జంగల్లోనే ఉంటుంది, ఎందుకంటే అక్కడ దండేలి నుంచి సిటీ నుంచి మినిమం ఒక 5 కిలోమీటర్స్ ఈజీగా, 5 to 10 కిలోమీటర్స్ ఈజీగా బయటనే ఉంటుంది. మేము స్టే చేసింది కాంతారా జంగల్ స్టేలో. ఇది కాంతారా జంగల్ స్టే యొక్క విజువల్స్, దాని పేరు కాంతారా జంగల్ స్టే. వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ కూడా మీకు ఇస్తాను. మాకు 1350 per person తీసుకున్నారు. 1350లో ఏమేమి ఇంక్లూడ్ అయ్యాయి అంటే ఆల్ వాటర్ యాక్టివిటీస్, దండేలిలో మనకు బాగా ఫేమస్గా జరిగేవి వాటర్ యాక్టివిటీస్, అవన్నీ ఇంక్లూడ్ అయ్యాయి. ప్లస్ 3 times ఫుడ్, లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ అండ్ నైట్ డిన్నర్, ఈ 3 ఇంక్లూడ్ అయ్యాయి. అండ్ స్టే కూడా అకామిడేషన్ ఇంక్లూడ్ అయ్యింది. ఈ 1350 rupees per person తీసుకున్నారు. అండ్ సపరేట్గా క్యాబ్కి మనకు క్యాబ్ అవసరం పడుతుంది. దండేలి నుంచి వాటర్ యాక్టివిటీస్ స్పాట్ కూడా కొద్దిగా దూరమే, 20 kilometers అరౌండ్ ఉంటుంది. వెళ్ళడానికి 20, రావడానికి 20. సో అరౌండ్ అది కూడా మనకు క్యాబ్ అవసరం పడుతుంది. ఈ క్యాబ్ ఎలా అంటే మనం దండేలి రీచ్ అవ్వగానే దండేలి టు దండేలి అనుకోండి, పికప్ అండ్ డ్రాప్ మొత్తము. దండేలి నుంచి సిటీ నుంచి మనం పికప్ చేసుకుంటారు, మన రిసార్ట్ స్పాట్కి డ్రాప్ చేసి నెక్స్ట్ డే మనకు వాటర్ యాక్టివిటీస్ చూపించడం ఇవన్నీ చేసుకొని మళ్ళీ మనకు దండేలి డ్రాప్ చేసేంత వరకు ఆ పర్సన్ క్యాబ్ మనకు హెల్ప్ చేస్తాడు. దానికి కాస్ట్ తను 2500 rupees ఛార్జ్ చేస్తారు. మేము 5 members వెళ్ళాము. సో 2500 rupees 5గురికి కలిపి. అది ఒక వ్యాన్ లాగా ఉంటుంది, మారుతి వ్యాన్ టైప్లలో కానీ లేకపోతే లైక్ జీప్ టైప్లలో ఉంటుంది. అటువంటి వాటికి మనకు ఇస్తారు. ఓకేనా, ఇది పొద్దున లైక్ 7:30కి నేను లేచాను. మేము రీచ్ అయ్యేటప్పటికి నైట్ 7:30 దండేలికి అయిపోయింది కదా. మేము ఆ క్యాబ్ అతనికి కాల్ చేసి అతను వచ్చి మమ్మల్ని రిసర్వ్ చేసుకొని స్టేకి వచ్చేటప్పటికి 8:30 9 అయిపోయింది. సో అందువల్ల నైట్ ఏం చేయలేకపోయాము. వర్షం కూడా పడుతుంది, మీరు స్టార్టింగ్లో విజువల్ చూసింటారు, వర్షం కూడా పడేది. ఇంకా పొద్దున్నే లేచి నేను కొద్దిగా వాకింగ్ అలా వెళ్తూ ఉన్నప్పుడు ఈ వీడియోస్ తీస్తాను. ఇది బాగా దట్టమైన అడవులు ఇవి, దండేలి మొత్తం. కానీ చాలా పొద్దున్న టైంలో చాలా బాగుంది దండేలి ఇక్కడ. అండ్ నైట్ టైం వర్షం పడుతున్నప్పుడు ఈ రోడ్ మీరు చూస్తూ ఉంటే ఈ రోడ్ నుంచే నైట్ అది జీప్ అతను తీసుకొచ్చాడు మమ్మల్ని. కానీ అప్పుడు ఎలా వర్షం పడుతుంది, కుండపోత వర్షం అనుకోండి, వాటర్ ఫాల్స్ లాగా వర్షం పడుతుంది, అలా పడుతున్నాయి వర్షం అక్కడ ఆ రోడ్ల మీద. తనకి ఎలా కనబడింది ఏమో డ్రైవర్ తను తీసుకొచ్చిన అతనికి. కానీ చాలా భయంకరంగా ఉండే రోడ్డు అయితే వచ్చేటప్పుడు. మేము స్టే చేసింది కాంతారా జంగల్ స్టే అని చెప్పి, అదే అతనికి వన్తారా జంగల్ స్టే అని కూడా ఉంది, వన్తారా. సో మీకు ఈ స్టేస్ అన్ని దండేలిలో మోస్ట్లీ మీరు ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసిన వెంటనే అక్కడ ఇన్స్టాగ్రామ్ హోల్డర్సే ఉన్నారు చాలామంది. అఫీషియల్ వెబ్సైట్స్ ఏం లేవు. ఇన్స్టాగ్రామ్లో మీరు ఎవరితోనో ప్యాకేజ్ తీసుకొని వచ్చేయచ్చు దండేలికి, నో ప్రాబ్లం. కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు బస్కి వచ్చి, అంటే సింగిల్గా వస్తున్నా ఫ్యామిలీతో వస్తున్నా, ఒకవేళ మీరు గ్రూప్తో రావడమే చాలా బెటర్ అని చెప్తాను. ఒక ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడి రావడము. ఎందుకంటే దండేలి నుంచి పికప్ చేయడము, డ్రాప్ చేయడం ఇవన్నీ చాలా ఇబ్బందులు. మేము బస్కి వచ్చాము, బస్సులో వెళ్తున్నాము, బస్ రషెస్ చాలా ఉన్నాయి. ఫ్రీ బస్ స్కీమ్ పెట్టారు కదా, కర్ణాటకలో నుంచి ఫస్ట్ స్టార్టింగ్ పెట్టారు కదా, చాలామంది బస్ ఎక్కుతారు. అసలు మీకు తీరిక స్థలం కూడా ఉండదు.
బస్ ఎక్కిన తర్వాత మేము దండేలి టు హుబ్లీ వచ్చాము. హుబ్లీకి కూడా బస్సు రావడానికి చాలా టైం తీసుకుంటుంది. మేము దానివల్ల ట్రైన్ కూడా మిస్ అయ్యాము. ఇప్పుడు ఇక్కడ మా రూమ్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇలా ఇలా కాటేజెస్ ఉంటాయి మనకు. కొంతమంది ఏమంటారు టెంట్స్ కూడా ఇస్తారు. ఇక్కడ కాటేజెస్ ఉన్నాయి. ఇది మా రూమ్. మేము 5 మెంబర్స్ స్టే చేసాం. మాకు 3 క్వీన్ బెడ్ యొక్క ఉన్న రూమ్ ఇచ్చారు. ఒక బాత్రూమ్ ఉంటుంది. సాకెట్స్ అయితే చాలా తక్కువనే ఉన్నాయి. 2 సాకెట్స్ ఉన్నాయి. కానీ చార్జ్ పెట్టుకున్నాము. బ్యాటరీ పవర్ బ్యాంక్స్ ఉన్నాయి అందరి దగ్గర. చార్జ్ చేసుకొని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము నైట్ వచ్చేసాం కాబట్టి నైట్ ఏం చేయలేకపోయాము. రెయిన్ డాన్స్, వర్షం కూడా పడుతుంది. రెయిన్ డాన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి అక్కడ. రైన్ డాన్స్ అని ఏం చేయలేము కదా, వర్షం పడుతుంది. స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ప్రతి రిసార్ట్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అవి కూడా మీకు ముందర విజువల్స్ కనబడతాయి, చూపిస్తాను. ఇది నేను చెప్తున్నది ఇక్కడ రెయిన్ డాన్స్. ఇది చూస్తారు, ఇది ఈ షెడ్ లాగా ఉన్నది. దీని కింద వాటర్ వస్తుంది, రెయిన్ డాన్స్ లాగా చేస్తారు. ఇంకా ముందుకెళ్తే ఇదే ఈ రిసార్ట్ మొత్తం నేను చూపిస్తున్నది. మార్నింగ్ 7 అండ్ ఆ టైంలలో స్విమ్మింగ్ పూల్ ఉంది ఇక్కడ. స్విమ్మింగ్ పూల్లో కూడా మీరు దూకి ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ వస్తే ఇంకా బాగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆర్చరీ కూడా ఉంటుంది, మీరు ఎంజాయ్ కూర్చొని చూడడానికి. ఇటు పక్కన మీకు రైట్ సైడ్కి వస్తే ఇది మా రూమ్ అన్నట్టు ఇక్కడ. ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ లేయగానే ఇంకా దండేలిలో వాటర్ యాక్టివిటీస్ చేయడానికి వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే 10 కల్లా. సో మీరు కూడా ఎర్లీగా వెళ్ళడానికి ట్రై చేయండి, ఎందుకంటే అక్కడ హ్యూజ్ క్రౌడ్ ఉన్నప్పుడు చాలా టైం పడుతుంది వాటర్ యాక్టివిటీస్ చేయడానికి. అట్లీస్ట్ 4 అవర్స్లో. సో ఎంత ఎర్లీగా పాసిబుల్ అయితే అంత ఎర్లీగా బయలుదేరడానికి ట్రై చేయండి వాటర్ యాక్టివిటీస్కి. వాటర్ యాక్టివిటీస్ చేసుకొని మేము వచ్చేసాము కొద్దిగా తొందరగానే. 3:30 మేము మార్నింగ్ 10కి వెళ్తే కనుక ఆ రోజు మండే. కానీ స్టిల్ క్రౌడ్ ఉండే, కొద్ది వరకు క్రౌడ్ ఉండే. కానీ సండే కంటే క్రౌడ్ లేదు, సండేలో చాలా ఎక్కువ క్రౌడ్ ఉండే. సో మండేకి మాకు 10:30కి అట్లా 11:30కి అక్కడ రీచ్ అయ్యాము. 10:30 స్టార్ట్ అయితే 11 to 11:10కి అట్లా రీచ్ అయ్యాము. సో మాకు 4 అవర్స్ పట్టింది మొత్తం వాటర్ యాక్టివిటీస్ అన్నీ ఫినిష్ చేయడానికి. మేము చేసిన వాటర్ యాక్టివిటీస్ ఏమేమి ఇంక్లూడ్ అయ్యాయి మా ప్యాకేజ్లో, 13 to 50 రూపీస్ ప్యాకేజ్లో అంటే మాకు ఇంక్లూడ్ అయినది జీప్ లైన్, కయాకింగ్, జార్బింగ్ అండ్ రివర్ రాఫ్టింగ్. రివర్ రాఫ్టింగ్ చాలా బాగా నచ్చింది మాకు. మొత్తం వాటర్ యాక్టివిటీస్లో రివర్ రాఫ్టింగ్ చాలా బాగుండే. జిప్ లైన్ చాలా బాగుంటుంది అనుకున్నాం, కానీ అది కొద్దిగా జస్ట్ 15 seconds యొక్క రైడే ఉండేది జిప్ లైన్. ఇంకొద్దిగా పెద్దగా ఉంటే చాలా బాగుండు అది. సో మొత్తం అయింది, మేము వెంటనే వచ్చేసాము ఈవినింగ్. చాలా బాగా ఎంజాయ్ చేసాము కూడా వాటర్ యాక్టివిటీస్ అన్నీ. రివర్ రాఫ్టింగ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. రాఫ్టింగ్లో మీకు హెల్మెట్స్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. మీతో పాటు 8 members క్రౌడ్ ఉండాలి. సో దాని ప్రకారం వాళ్ళు కూర్చోబెడతారు దీనిలలో. సో వచ్చేసిన తర్వాత ఇంకా జస్ట్ వీడియోస్ తీస్తున్నాను రిసార్ట్లోకి రిటర్న్ అయిన తర్వాత. సో మీ వెనుక చూస్తే అది వాళ్ళ మేబీ అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ వాళ్ళు ఉండే అపార్ట్మెంట్. అది పైన వెనకాల బిల్డింగ్. వాషింగ్ మిషన్ అంటూ ఏం లేదు, కానీ వాషింగ్ ఏరియా అయితే ఉంది. మీకు ఏం కావాలన్నా కానీ అడగచ్చు అక్కడ. రిసెప్షన్ ఏరియాలో వాళ్ళు అవైలబుల్గా ఉంటారు మీకు. అండ్ మోస్ట్లీ మీరు ఒకవేళ పర్సనల్గా వస్తూ ఉంటే కనుక చెక్అవుట్ అయిపోండి వెంటనే, ఎందుకంటే 4:30కి తర్వాత ఇటువంటి బస్సులు లైక్ మీకు ధార్వాడ్కి బస్సులు దొరుకుతాయి. ప్లస్ ధార్వాడ్ తర్వాత హుబ్లీకి దొరకాలంటే చాలా కష్టము. ధార్వాడ్కి వెళ్ళి ఇంకా మీరు ధార్వాడ్కి వెళ్ళి వెళ్ళాలి. ధార్వాడ్కి బస్సులు దొరకచ్చు మీకు. ప్రతి 1 అవర్కి ఒక బస్సు ఉంది హుబ్లీ ఇక్కడ దండేలి నుంచి.
మళ్ళీ ధార్వాడ్ నుంచి మీరు వేరే బస్ తీసుకొని హుబ్లీకి వెళ్ళాల్సింది. హుబ్లీ పెద్ద స్టేషన్, మీకు అక్కడ నుంచి డిఫరెంట్ ట్రైన్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. దాని ప్రకారం మీరు రిజర్వేషన్ చేసుకోవడము అంతా చెక్ చేసుకోండి. నియరెస్ట్ దండేలికి హుబ్లీనే పెద్ద సిటీ.